సినీ నటి కాదంబరి జత్వాన్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారి కాంతి రాణా టాటా దాఖలు చేసిన వ్యాజ్యంలో తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది. వ్యవహారంలో పూర్తిస్థాయి వాదనలు వింటామని స్పష్టం చేసింది. మంగళవారం వరకు కాంతి రాణాపై ఎలాంటి కఠిన చర్యలు ఏవి తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అలాగే దర్యాప్తుకు సహకరించాలని టాటాకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. మరో సుబ్బారెడ్డి అడిగిన డాక్యుమెంట్లు ఇవ్వండి హైకోర్టు. పలు ఆరోపణలతో టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జరుపుతున్న విచారణకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరోపణలకు వివరణ ఇవ్వాలని కోర్టు పంపిన లేఖలకు వివరణ ఇచ్చేందుకు సుబ్బారెడ్డి ఏ డాక్యుమెంట్లు కోరుతున్నారో అందులో అవసరమైన వాటిని చట్టం అనుమతిస్తున్న మేర ఆయనకు అందజేయాలని విజిలెన్స్ ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. వివరణ ఇచ్చేందుకు వీలుగా ఈ ఉత్తర్వుల కాపీ అందుకున్న వారంలోపు ఆ డాక్యుమెంట్లను సుబ్బారెడ్డికి అందజేయాలని, డాక్యుమెంట్లు అందుకున్నాక 3 వారాల్లో వివరణ ఇవ్వాలని సుబ్బారెడ్డిని ఆదేశించింది. అలాగే విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ ఈ ఏడాది జూలై 2న జారీ చేసిన మెమోను కూడా సుబ్బారెడ్డికి అందజేయాలని ఆదేశించింది. వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతామంది. తదుపరి విచారణ నవంబర్ 4కి వాయిదా వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.